అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఉపదేశసారం. రమణ మహర్షి. మహర్షి అనగా జ్ఞానస్య పారగమనాత్ ఋషి, జ్ఞానంపు తీరమును పొంది ఉన్నటువంటి వారినే ఋషులు అంటారు. శరీరాధి సంఘకోటి నెల్ల సంహరించి. శరీరాధి అనగా స్థూల సూక్ష్మ కారణ మహాకారణ, ఈ నాలుగింటిని దాటి యోగ సమాధిని పొంది ఉన్నటువంటి వారినే మహర్షులు అంటారు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః. అనాదిగా ఉన్నటువంటి పాపరాశిని, అజ్ఞాన సముదాయాన్ని నశింపచేసి బ్రహ్మతత్వాన్ని, అనుభవాన్ని పొంది ఉన్నటువంటి వారినే ఋషులు అని చెప్పనంటారు. ఋషులెరుంగనట్టి విషయంబు భువిలేదు, వారు చెప్పినంత వరుసనగును. ఋషులెరుంగనట్టి విషయంబు భువిలేదు. సమస్త శాస్త్రమంతా మహాత్ముల చేత చెప్పబడటువంటిది. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అన్ని మంత్రములు, సమస్త వేదవాంగ్మయమంతయు కూడా మహాత్ముల ద్వారా ఇవ్వబడింది. దాని ఈశ్వరవాణి అన్నారు. అపౌరుషేయము అనగా ఈశ్వరవాణి. మహాత్ములైనటువంటి వారు యోగ సమాధి యందు ఉన్నప్పుడు ఆ యోగ సమాధిలో ఏ సర్వేశ్వరుని ద్వారా అక్కడ గోచరింపజేయబడిందో అట్టి ఆ జ్ఞానమును మన ముందు వాళ్ళు ఆ వేదవాంగ్మయాన్ని ఉంచారు. అలాంటి ఆ జ్ఞానములోని భాగమే ఉపదేశసారము. మహర్షులైనటువంటి యొక్క రమణ భగవానుల వారు ఆ దివ్య తత్వానుభవాన్ని పొంది మన ముందు ఉంచారు. నవ్యము భవ్యము దివ్యము నీ పలుకు, ఒక్కటే మాకిక చాలునయా. కోటి వరహాలు దీటు జేయుని మాట ఒక్కటే చాలునయా. నీటము నింగెడు నావతెరంగున బ్రతుకే భారమో దోచెనయా. నీటము నింగెడు నావతెరంగున బ్రతుకే భారమో తోచెనయా. వాటముగా చేపట్టి భవాంబుది, వాటముగా చేపట్టి భవాంబుది, దీటుగాను దాటించవయా. నవ్యము భవ్యము, దివ్యమై నవ్యమై భవ్యమై ఉన్నటువంటి దివ్యవాక్కులు రమణ భగవానుల వారి చక్కటి ఆధ్యాత్మిక తత్వము, జ్ఞానతత్వము, బ్రహ్మతత్వమును బోధింపజేసేటువంటి యొక్క వాక్యములలోని కొన్ని వాక్యాలను చక్కగా అధ్యయనం చేద్దాం. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్మ కిం పరం కర్మ తజ్జడం. ఉపదేశసారములోని మొదటి మంత్రం. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం. కర్త అయిన భగవంతుని యొక్క ఆ దివ్యమైనటువంటి యొక్క అనుగ్రహమే భగవత్కృప. ఆ భగవత్కృపను అనుసరించే ఈ విశ్వమంతా ప్రవర్ధమానమై ఉన్నది. దుర్లభం త్రయం ఏతత్తు దైవానుగ్రహహేతుకం, మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయః. అనంతకోటి జీవ సముదాయములో ఈ ప్రాణికి ఈ మానవ దేహం లభ్యమయ్యింది అంటే, మానవ జన్మ లభ్యమయ్యింది అంటే అది దైవానుగ్రహ హేతుకం. ఆత్మజ్ఞానమును పొందాలన్నా,
భగవత్కృపను పొందాలన్న అవకాశం గల జన్మ మానవ జన్మ. విజ్ఞానము, సుజ్ఞానము, ప్రజ్ఞానము కలిగి ఉన్నటువంటి జన్మ, జ్ఞాన ప్రకాశముతో వెలిగిపోయేటువంటి జన్మ, జన్మరాహిత్యాన్ని సాధించేటువంటి జన్మ మానవ జన్మ. అలాంటి ఆ మానవ దేహం పొందటం అనేది ఆ ప్రాణి ఈశ్వర కృప ఉండబట్టే. మనుష్యత్వం, ముముక్షత్వం, మోక్షేచ్ఛ, ముముక్షు మార్గం కలిగి మోక్షేచ్ఛ మార్గం కలిగి పయనించేటువంటిది కూడా ఆ యొక్క పరమాత్మ అనుగ్రహం కలిగి ఉండాలి. అనేక లక్షల మందిలో ఏ ఒకానొకనికో ఈ భగవన్ మార్గంలో పయనించేటువంటి జిజ్ఞాస ఏర్పడుతుంది. ఆ జిజ్ఞాస రావాలంటే సంస్కారము ఉండాలి, భగవత్ కృప ఉండాలి. మోక్షం ఇచ్ఛు ముముక్షు, మోక్షాన్ని కోరేటువంటి వాడిని ముముక్షు అంటారు. ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీ చ భరతర్షభ. భగవంతుణ్ణి సేవించేటువంటి వాళ్ళల్లో ఆర్తులు, అర్ధార్థులు ఎక్కువ మంది ఉంటారు. కానీ మోక్షాపేక్ష కలిగి ఉండేటువంటి వారు ఏ కొద్ది మంది మాత్రమో. అలాంటి ఆ ముముక్షత్వం అనేది రావటం కూడా ఈశ్వర కృపై ఉన్నది. మహాపురుష సంశ్రయ, మహాత్ముల యొక్క ఆశ్రయం. మంచి గురువుని ఆశ్రయించి ఆ గురువు ద్వారా ఆ తత్వ జ్ఞానాన్ని పొందటము కూడా ఈశ్వర కృప ఉండాలి. ఆరారు తత్వములకు అవలనున్న తత్వంబు ఎవ్వడెరుగు, శివుడు గురు రూపమున వచ్చి చెప్పకున్నా, శివుడు గురు రూపమున వచ్చి చెప్పకున్నా. ఆరారు తత్వములకు అవ్వలనున్న తత్వంబు ఎవ్వడెరుగు. 20 తత్వాలకు అవతల ఉన్నటువంటి ఆ బ్రహ్మతత్వ అవగతం, అనుభూతి కలగాలని చెప్పి అన్నట్లయితే ఆ పరమశివుడే గురు రూపముగా వచ్చి మనకి జ్ఞానాన్ని బోధిస్తాడు. అందుచేత దైవ అనుగ్రహము, దైవ కృప అనేది ముఖ్యంగా జీవితములో ఉండాలి. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్త అయిన భగవంతుని యొక్క అనుగ్రహం చేతనే ప్రాప్యతే ఫలం. లోకములో జీవులు ఆచరించేటువంటి ఆ కర్మల యొక్క సంబంధ కర్మఫలం అనేది లభ్యం కావాలంటే ఈశ్వరుని వల్లే. కర్మ జడం, ఆ జడాత్మికమై ఉన్నటువంటి ఆ కర్మ ఫలవంతము కావాలంటే ఈశ్వర ప్రకాశం ఉండాలి, చైతన్యాశ్రయం ఉండాలి. కర్మ ఫల భోక్త జీవుడు, కర్మ ఫల ప్రదాత ఈశ్వరుడు. అందుచేత కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం, ఆయా జీవులు తాము పొందేటువంటి యొక్క ఫలములు అన్నీ కూడా భగవత్ ప్రసాదితములై ఉన్నాయి. మనం చేసేటువంటి క్రతువులు పుణ్యయుక్తములై ఉండాలి. ఆ పుణ్యయుక్తములై ఉన్నటువంటి వాళ్ళ ఫలములు సుఖవంతములై ఉంటాయి. ఎవరైతే పాపయుక్తములై ఉన్నటువంటి కర్మలాచరించేటువంటి వారు ఆ కర్మల ద్వారా దుఃఖాన్నే వాళ్ళు పొందుతారు. అందుచేత మన హృదయ క్షేత్రములో పెట్టేటువంటి ఆ కర్మలు అనేటువంటి గింజలను పుణ్యయుక్తములై ఉన్నటువంటి వాట్లను నాటినట్లయితే అవే మొక్కలై, చెట్లై చక్కగా ఫలములు, పుష్పాదులు అందిస్తాయి. అదే పాపయుక్తములై ఉన్నటువంటి బీజములు హృదయ క్షేత్రం నాటినట్లయితే అవే మొక్కలై, మొలకలై, మహావృక్షములై నిరంతరముగా వేధించేదిగా, బాధించేదిగా, దుఃఖాన్ని పొందింపజేసేటిగా ఉంటాయి. అందుచేత ఏ ఏ కర్మలను, కర్మ బీజములను హృదయ క్షేత్రంలో నాటుకోవాలో మనం ఆ విషయాన్ని వివేకము కలిగి వాటిలను హృదయ క్షేత్రంలో పెట్టుకొనవలసి ఉంటుంది. అందుచేత దుఃఖానికి కారణం భగవంతుడు కాదు, తాను చేసుకున్నటువంటి కర్మే. ఎవరెవరు ఏ ఏ ప్రకారముగా ఆచరించుకుంటూ ఉంటారో ఆచరించే వాటిలను బట్టే మనకు ఫలములు కూడా సంప్రాప్తమవుతూ ఉంటాయి.
వ్రాత వెంటగాని వరమీడు దైవంబు. వ్రాత వెంటగాని వాడి జీవితములో ఏ ఏ ప్రకారముగా వ్రాత వ్రాయబడి ఉన్నదో ఆ వ్రాతను బట్టి భగవంతుడు ఫలాన్ని అందిస్తూ ఉంటాడు. చేత కొలది గాని వ్రాత కాదు. అయితే ఆ రాత అనేది ఉందంటే తాను ఏ విధముగా చేసుకున్నాడో ఆ చేసుకున్నటువంటి కర్మను బట్టి ఆ బ్రహ్మ కూడా లిఖిస్తాడు, వ్రాత రాస్తాడు. వ్రాత కజుడు కర్త చేతకుత కర్త. వ్రాత కజుడు కర్త, కేవలం వ్రాత రాసేవాడు బ్రహ్మయే గాని చేతకుత కర్త, చేసుకున్నటువంటి వానికి చేసుకున్నంత మహాదేవ అన్నట్లుగా తాను ఏ కర్మను ఆచరించుకుంటాడో ఆ కర్మను బట్టే వానికి జీవితంలో లభ్యమవుతూ ఉంటాయి. కాబట్టి వివేకముతో విజ్ఞానముతో విచక్షణా జ్ఞానం కలిగి కర్మలను ఆచరించినట్లయితే తత్కర్మ సంబంధ సుఖ ఫలమును పొందే అవకాశం మనకు లభ్యమవుతుంది. కర్తురాజ్ఞయా, కర్త అయినటువంటి యొక్క ఆజ్ఞయ భగవంతుని ఆజ్ఞ మేరకే విశ్వమంతా ప్రవర్తిస్తూ ఉన్నది. భీషాస్మాత్వాతః పవతే భీషోదేతి సూర్యః భీషాస్మాత్ అగ్నిశ్చ మృత్యుర్ధావతి పంచమః. భీషాస్మాత్వాతః పవతే, ఆ భగవంతుని సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞను పొందే ఈ వాయువు వీస్తూ ఉన్నది. ఎంత వేగముగా వీయగలిగితే ఈ విశ్వములోని జీవులు సుఖవంతముగా జీవనయోగ్యముగా ఉండగలుగుతాయో అంతే వేగముతో వాయువు వీయవలసి ఉంటుంది. ఎంత వేడిని భూమికి ఇవ్వగలిగితే జీవులు జీవనయోగ్యము కలిగి ఉంటాయో అంతే వేడి అగ్ని కానీ సూర్యుడు కానీ భూమి మీద ఇవ్వవలసి ఉంటుంది. మృత్యుర్ధావతి పంచమః, ఎవరెవరిని ఎప్పుడెప్పుడు తీసుకుపోవాలో ఆ తీసుకుపోయేటువంటి విధానం కలిగి ఉన్నటువంటి యొక్క మృత్యుదేవత కూడా భగవదాజ్ఞ కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఈ విశ్వములో పంచభూతములు కానీ ఋతువులు కానీ కాలము కానీ అన్నీ కూడా భగవత్ నియామకత్వములో అవి ప్రవర్ధమానములై ఉన్నాయి. శాసకుడు, సమస్తాన్ని శాసించేవాడు భగవంతుడు. సాచ ప్రశాసనాత్, సమస్తాన్ని కూడా శాసించేటువంటి వాడు. విశ్వ సమిష్టి బ్రహ్మాండాన్ని విష్టి పిండాండాన్ని భగవదాజ్ఞ పొంది ఉన్నాయి. సమస్త బ్రహ్మాండమంతా పరమాత్మాజ్ఞతో ప్రవర్తిస్తున్నట్లుగా ఈ వ్యష్టి పిండాండము దేహము కూడా భగవదాజ్ఞతోనే ప్రవర్తిస్తూ ఉన్నది. మన శరీరములో లంగ్స్ కానీ హార్ట్ కానీ కిడ్నీస్ కానీ అన్నవాహిక కానీ బ్రెయిన్ కానీ అన్ని నాడి మండలం అంతా క్రమబద్ధముగా అహర్నిశలు పనిచేస్తున్నవి అని చెప్పనంటే ఆ పని చేసేటువంటి యొక్క శక్తి భగవంతుని ద్వారా పొంది ఆ క్రియాత్మక విధానం భగవదాజ్ఞను పొంది పనిచేస్తూ ఉన్నాయి. 84 లక్షల రకాలు గల దేహాలన్నీ కూడా క్రమబద్ధముగా పనిచేస్తున్నవి అని చెప్పినట్లయితే అవయవములు అన్నింటికీ కూడా భగవదాజ్ఞ కలిగి ఉన్నాయని చెప్పి అర్థం. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. సచరాచరం చరాచరాత్మికమై ఉన్నటువంటి విశ్వమంతా మయాధ్యక్షేణ భగవంతుని యొక్క అధ్యక్షతన ప్రవర్ధమానమై ఉన్నది. కర్మ కిం పరం కర్మ తజ్జడం. అయితే ఈ కర్మ వల్ల ఏమన్నా మోక్షం వస్తుందా అని చెప్పనంటే జీవులు ఆచరించేటువంటి ఆ కర్మల వల్ల మోక్షం లేదు. న కర్మన న ప్రజయ న ధనేన త్యాగేన ఏకే అమృతత్వమానసు. కర్మల వల్ల జన్మలు వస్తాయి, ఉత్తమ దేహాలు పొందవచ్చు, ఉత్తమ లోకాలు పొందవచ్చు, సుఖములు పొందవచ్చే కానీ మోక్షం వచ్చే అవకాశం లేదు. కాబట్టి కర్మ కిం పరం, ఆ కర్మ మోక్షాన్ని ఇచ్చేదిగా ఉన్నదా అంటే లేదయ్యా. కర్మ తజ్జడం, అయితే ఆ కర్మ స్వయంగా ఫలాలను ఇస్తుందా అంటే స్వయంగా ఇవ్వలేదు. జడాత్మికమై ఉన్నటువంటి ఆ కర్మ ఫలములను ఫలవంతములుగా చేసి జీవులకు ఇచ్చేటువంటిది కూడా ఆ చైతన్యం యొక్క ఆశ్రయమే.
కృతిమహోదదౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం. కృతిమహోదదౌ పతన కారణం ఫలం అశాశ్వతం గతి నిరోధకం. కృతి తాను చేసేటువంటి కర్మ అనేక జన్మలుగా కర్మ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. అనేక జన్మలుగా సంపాదించుకుంటూ వచ్చేటువంటి ఆ సంచిత కర్మ అనేక జన్మలకు హేతువుగా ఉన్నది. కృతి మహోదదౌ, మహోదదౌ మహాసాగరం, అనంతమై ఉన్న కర్మ ఎన్ని లక్షల కోట్ల దేహములు ధరించిన ఆ సంచిత కర్మ తరిగిపోయేది కాదు. సంచిత కర్మలోని భాగమే ప్రారబ్ధ కర్మ. ఈ ప్రారబ్ధ కర్మ ఈ దేహరూపముగా ఉన్నది. ఈ దేహము ద్వారా ఆ జీవులు సుఖము, దుఃఖము, లాభము, నష్టము, వేదన, బాధలు, రోగములు అనేక రకాలుగా పొందుతూ ఉన్నారు. కృతిమహోదదౌ పతన కారణం, అనాదిగా ఉన్నటువంటి ఈ కర్మ జీవుల యొక్క పతనమునకు కారణమై ఉన్నది. అనేక భవబంధములలో పడవేసేదిగా ఉన్నది. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. ఈ ప్రకారముగా జీవుల భవబంధములకు మూల కారణమై ఉన్నటువంటి ఆ కర్మ పతన కారణం. ఆ కర్మ మోక్షానికి మార్గం చూపదు, భవబంధాలకే మార్గం చూపుతుంది. జ్ఞానానికి విరోధి, మోక్షానికి విరోధి, భవబంధములకు మాత్రమే సహకరించేది. తామసిక సంబంధమై ఉన్న సంస్కారములు, రాజసిక సంబంధమై ఉన్న సంస్కారములు, ఇవి లోపల సూక్ష్మదేహములో సంచిత కర్మగా చేరి ఉండి మోక్ష మార్గములో పయనించేటువంటి వారికి ఇది అడ్డమై ఉన్నది. పతన కారణం, పతన కారణమై ఉన్నది. ఫలం అశాశ్వతం. అయితే ఈ కర్మ ద్వారా పొందేటువంటి ఫలములు కూడా అశాశ్వతమే. అందుచేత ఈ కర్మ రాశిలో మునిగి ఉన్నటువంటి వారు భగవంతుణ్ణి పొందలేరు. ఆ కర్మ రాశిని దాటగోరేటువంటి వారు మాత్రమే భగవత్ కృపకు పాత్రులయ్యే అవకాశం ఉంటుంది. అనాదిగా ఉన్నటువంటి ఆ కర్మ రాశిని అనాది కాలముగా భవబంధాలలో మునిగి ఉన్నటువంటి జీవులు విజ్ఞత కలిగి, వివేకం కలిగి, సుజ్ఞానం కలిగి, మహాత్ముల ఆశ్రయం కలిగి మేలుకొనవలసి ఉంటుంది. ఉత్తిష్ఠత జాగృత ప్రాప్యవరా నిబోధత. ఉత్తిష్ఠత, లే. జాగృత, మేలుకొనుము. అయ్యా, అజ్ఞానం అనే నిద్రలో పడి నిద్రపోతూ ఉన్నావు కనుక మేలుకో అని మహాత్ములు బోధిస్తూ ఉన్నారు. ఎన్నాళ్ళో బ్రతికెదనని ఇప్పుడే చావాననుచు వెర్రివై ఉన్నావు మేలుకో. ఇంత దేహము ఒక్క అరశ్వాస మాత్రాన హతమౌట సిద్ధము మేలుకో. మేలుకో మేలుకో మేలుకొనరా జీవ మేలుకో. కాలుడు ముంగిట కాలపాశము బట్టి కాచుకొని ఉన్నాడు మేలుకో. మన కండ్ల ముందర మనవారలెందరో మట్టి పాలైనారు మేలుకో. మనము వారేగిన మార్గాన చనవలే మనకేల ఈ భ్రాంతి మేలుకో. నీకు నీవేగాని నీకెవ్వరును లేరు నీకేల ఈ భ్రమలు మేలుకో. రాకపోకలు రెండు కాకి శోకములాయే మోహనిద్ర నుండి మేలుకో.
నీటి మీద బొగ్గతోటి సమానంబు ఓటికుండా తనువు మేలుకో. కోటీశ్వరుండైన మేటేశ్వరుండైన కాటికి పోవలే మేలుకో. అయ్యయ్యో నర జన్మమన్యాయమైపోయే ఈ జన్మమిక రాదు మేలుకో. చెయ్యనా సద్గురుని బోధచే పరమొంది పరమాత్ముని దిలియ మేలుకో. మేలుకో మేలుకో మేలుకొనరా జీవ మేలుకో. కాలుడు ముంగిట కాలపాశము బట్టి కాచుకుని ఉన్నాడు మేలుకో. ఈశ్వరార్పితం నేక్షయాకృతం చిత్తశోధకం ముక్తిదాయకం. ఈశ్వరార్పితం న ఇచ్ఛయాకృతం. మానవులు తాము ఆచరించేటువంటి కర్మ అనేది ఈశ్వరార్పితమై ఉండాలి. అహంకరించకుండగా నేను చేస్తూ ఉన్నాను, నా వల్లే అవుతున్నది, నేను లేకపోతే ఏ పనులు జరగవు, నేనే కర్తను, నేనే ధర్తను, నేనే ధారకుడను అనేటువంటి అహంకారముతో లోకంలో వ్యక్తులు ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః. అన్ని క్రియలు అన్నీ కూడా ప్రకృతి ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రకృతి ద్వారా జరిగేటువంటి యొక్క వాటిల్లో తాను ప్రవేశించి నేను చేస్తున్నాను అని చెప్పని అంటాడు. కనుక అహంకారం అనేటువంటి భావన కలిగి ఉన్నటువంటి వారు పతనమవుతారు. నిరహంకారం కలిగి ఈ వ్యవహారమంతా భగవంతుని యొక్క చైతన్య ఆశ్రయంలో ప్రవర్ధమానములై ఉన్నాయి అని గ్రహించినట్లయితే అట్టివారు భగవత్కృపను పొందే అవకాశం ఉంటుంది. అరసి నన్నుగాచిన ఆతనికే శరణు పరమునిహమునేలే పతికి నిశరణు. అరసి నన్నుగాచిన ఆతనికే శరణు. అన్ని విధముల తల్లి గర్భములో ఉండగా కాపాడినవాడు, విశ్వగర్భములో ఉండగా కాపాడుతున్నవాడు ఆ భగవంతుడే. పొట్టబెట్టింది, పుడ్డు పెట్టింది, మూతి పెట్టింది, అరిగింపజేస్తుంది, అన్ని విధాలా పోషిస్తుంది, కాపాడుతుంది, శ్వాస పెట్టింది, కన్నులు పెట్టింది, తలకాయ పెట్టింది, పొట్ట పెట్టింది, శరీరములో అన్ని అవయవములు పనిచేస్తున్నాయి ఏం చెప్పనంటే అది ఆ భగవత్ కృప, భగవత్ విభూతి. అరసి నన్నుగాచిన ఆతనికే శరణు. అందరికీ ప్రాణమైన ఆతనికే శరణు. ముందు మూడు మూర్తుల మూర్తికి శరణు. ఇందుపడి దేవతల దేవునికి శరణు. అంది మిన్ను నేలనేకమైనతనికి శరణు. అరసి నన్నుగాచిన ఆతనికే శరణు. తానే చైతన్యమైన దైవానకు శరణు. నానా బ్రహ్మాండాల నాదునికి శరణు. తానే చైతన్యమైన దైవానకు శరణు. తానే చైతన్యం, చైతన్య స్వరూపుడై జడాత్మికమై ఉన్నటువంటి యొక్క విశ్వాన్ని చైతన్యవంతము చేసి నడిపిస్తూ ఉన్నాడు. నానా బ్రహ్మాండాల నాదునికి శరణు. ఈ విశ్వంలో అనేకమైనటువంటి బ్రహ్మాండాలు ఉన్నాయి. ఈ భూమికి ఆధారం ఎవరు? సూర్యునికి ఆధారం ఎవరు? చంద్రునికి ఆధారం ఎవరు? నక్షత్రాలకు ఆధారం ఎవరు? కింద ఏమి లేదు. అనంత ఆకాశములో శూన్యములో ఆ కక్షలో భగవంతుడు వాటిని ఎంత దూరములో ఏ కక్షలో పెట్టి ఏర్పాటు చేశాడో అదే కక్షను తప్పకుండా పరిభ్రమిస్తూ అన్నీ కూడా అనంతాకాశంలో బంతుల్లా ఏలాడుతూ ఉన్నాయని చెప్పందంటే ఆ విధముగా వాటిని నిలబెట్టింది, వాటిని పరిభ్రమింపజేస్తుంది ఆ భగవంతుడే. నానా బ్రహ్మాండాల నాదునికి శరణు. ఆనుక శ్రీ వెంకటాద్రియందు ఉండి
దీనులకిందరికిచ్చేది దేవునికి శరణు. ఆనుక శ్రీ వెంకటాద్రియందు నుండి వరములు దీనులకిందరికిచ్చే దేవునికి శరణు. కనుక శరణాగత భావన, సర్వేశ్వరుని పట్ల భక్తి భావన, వినమ్రుడై విజ్ఞత కలిగి నిరహంకారత్వము కలిగి సర్వేశ్వరుని కృపాకటాక్షముతో జీవిస్తున్నాను అన్నటువంటి భక్తి ప్రపూర్ణ మనస్సు గలవాడై జీవించేటువంటి వాడు జీవితములో సంపూర్ణమైనటువంటి శాంతిని, సుఖాన్ని, ఆనందాన్ని పొందగలుగుతాడు. ఈశ్వరార్పితం ఇచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తిదాయకం. ఉత్తమస్తవాదుచ్ఛమందతః చిత్తజం జపధ్యానముత్తమం. ఉత్తమస్తవాదుచ్ఛమందతః చిత్తజం జపధ్యానముత్తమం. ఉత్తమస్తవాత్ ఉచ్ఛమందతః, ఒకదానికంటే ఒకటి ఉత్తమమై ఉన్నటువంటివి. అవి ఏవనగా చిత్తజం జప ధ్యానముత్తమం. చిత్తజం, ఆ చిత్తములో కలిగేటువంటి జప, జపము కంటే ధ్యానం, ధ్యానం ఉత్తమం, ఉత్తమము. ఉచ్యత అంటే పైకనటం, బాగా భగవంతుని యొక్క నామాన్ని బెగ్గరగా భజన రూపముగా చేయటాన్ని ఉచ్ఛ అంటారు. ఉచ్ఛమందత, ఉచ్ఛమందత, మందము ఉచ్ఛము అని చెప్పాను. మనోనిగ్రహత లేకుండగా మనస్సు వికలచిత్తులై ఉన్నటువంటి వారు ఈ విధముగా భగవంతుని యొక్క నామాన్ని అనుకోవటం వల్ల కొంతవరకు ఉపశమనం పొందే అవకాశం ఏర్పడుతుంది. రెండవది చిత్తజం జప ధ్యానముత్తమం. చిత్తజం ఆ మనస్సులో చేసేటువంటి జపము అంటారు. జపతో నాస్తి పాతకం. మనస్సులో జపం చేయటం చేత ఆ మనస్సులో ఉన్నటువంటి దోషం పోతుంది. వస్త్రంలో ఉన్న మాలిన్యాన్ని నీటి ద్వారా పోగొట్టవచ్చు. లోహములో ఉన్నటువంటి యొక్క దోషాన్ని అగ్ని ద్వారా పోగొట్టవచ్చు. మనస్సులో ఉన్నటువంటి దోషాన్ని జపం ద్వారానే పోగొట్టవలసి ఉంటుంది. భగవత్ సంబంధమై ఉన్నటువంటి దివ్య మంత్రాన్ని జపించినట్లయితే మనస్సు అనబడేది నిశ్చలముగా ఉంటుంది. అనేక సంకల్పములు కలిగి ఉన్నటువంటి యొక్క మనస్సుని ఒక్క సంకల్పముగా చేసేదే జపము యొక్క ఉద్దేశం. ఆ జపము ద్వారా మనస్సుని దోషరహితం చేసినట్లయితే అట్టి ఆ మనస్సు ధ్యానములో బాగా ఉంటుంది. కనుక జపము కంటే కూడా ఉత్తమమై ఉండేది ధ్యానము. అయితే ఈ జపము అనేది ఎప్పుడు చేయాలని చెప్పని ఉదయం పూట, సాయంత్రం పూట అనేది కాదు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర. నిరంతరముగా జపం చేసేటువంటి వారే నిత్య జీవితంలో ధ్యానము చేయగలిగేటువంటి వాళ్ళగా ఏర్పడతారు. భేద భావనాత్ సోహమిత్యసౌ భావనాభిదా పావనీమత. జీవేశ్వరుల భేదము కంటే అభేదమే పవిత్రమైనది. అవాంతర వాక్యములు, మహావాక్యములు. అవాంతర వాక్యములు అనంటే ఒక వస్తు స్వరూపాన్ని తెలియజేసేటువంటి వాటిని అవాంతర వాక్యములు అంటారు. అనగా జీవుని గురించి కానీ, ఈశ్వరుని గురించి కానీ, బ్రహ్మము గురించి కానీ, పంచభూతాల గురించి, ఆయా పదార్థాలకు సంబంధించి ఉన్నటువంటి పదజాలాన్ని అవాంతర వాక్యములు అంటారు. మహావాక్యములు అనగా జీవేశ్వర అభేద భావాన్ని బోధించేటువంటివి మహావాక్యములు. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మా బ్రహ్మ అనేటువంటి వాక్యాలని మహావాక్యములు అంటారు. తత్వమసి అనగా తత్ అనగా అది, త్వం అనగా నీవు, అసి అయి ఉన్నావు. తత్ అనగా అది అనగా
మాయ ఉపాధిగా ఉన్నటువంటి పరమాత్మ, త్వం అనగా నీవు, నీవనగా అవిద్య ఉపాధిగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మయగు నీవు. అయం పర్వతః వహ్నిమాన్ ధూమాత్తు యహ యహ ధూమవాన్ సహ అగ్నిమాన్ యదా మహానసః. అయం పర్వతః వహ్నిమాన్, ఈ పర్వతము అగ్ని కలిగి ఉన్నది. ధూమాత్, ధూమం ఉండటం వలన, అనగా దూర ప్రాంతము నుంచి పొగ మాత్రమే చూసేటువంటి వారికి అక్కడ అగ్ని ఉన్నది అన్న భావం కలుగుతుంది. పొగ అనేది ప్రత్యక్ష ప్రమాణం. ఈ ప్రత్యక్ష ప్రమాణమగు పొగను చూసి అక్కడ అగ్ని ఉండాలి, ఉండును అన్నటువంటి భావం ఏర్పడుతుంది. కనుక ఊహించడానికి హేతువై ఉన్నటువంటిది పొగ అన్నమాట. అగ్ని లేకుండా పొగ వచ్చే అవకాశం లేదు. ఎట్లా అంటే యథా మహానసః, ఇంతకుముందు ఆ పొయ్యి రాజేసినప్పుడు దాంట్లో నుంచి అగ్ని రాగానే అగ్ని నుంచి పొగ ఉత్పన్నం కావటం చూసిన ప్రత్యక్ష ప్రమాణం ఉన్నది. కాబట్టి గత సంస్కార భావాన్ని బట్టి పొగను చూసినప్పుడు అక్కడ అగ్ని తప్పనిసరిగా ఉంటుంది అన్న భావన. అయం పర్వతః వహ్నిమాన్ ధూమాత్ యహ యహ ధూమవాన్ సహ అగ్నిమాన్, ఎక్కడెక్కడ ధూమం ఉంటుందో అక్కడెక్కడ అగ్ని ఉన్నట్లే. అలాగే జీవః బ్రహ్మా భిన్నః సచ్చిదానందలక్షణత్వాత్ యత్ర యత్ర సచ్చిదానందలక్షణత్వం తత్ర తత్ర బ్రహ్మా భిన్నః యథా బ్రహ్మణి. జీవః బ్రహ్మా భిన్నః, జీవుడు బ్రహ్మము కంటే భిన్నుడు కాదు. ఎట్లా అని చెప్పనంటే సచ్చిదానంద లక్షణత్వాత్, సత్తు చిత్తు ఆనందము అనేటువంటివి బ్రహ్మము యొక్క స్వరూపత లక్షణములు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, కనుక స్వతసిద్ధముగా ఏ లక్షణములు బ్రహ్మమునందైతే ఉన్నాయో అవే లక్షణములు ప్రత్యేగాత్మ యందు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రత్యేగాత్మ బ్రహ్మము. కాబట్టి ఉపాధులు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా ఉపహిత చైతన్యమై ఉన్నటువంటి యొక్క వస్తువు ఒక్కటే. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శనః. పండితులై ఉన్నటువంటి మహాత్ములు ఉపాధులు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా ఆ ఉపహితమై ఉన్నటువంటి యొక్క వస్తువు ఒక్కటే అనేటువంటి భావనగా దర్శిస్తూ ఉన్నారు. బ్రాహ్మణుని యందు, గోవు యందు, ఏనుగు యందు, శునకమునందు, చండాలుని యందు, అనగా శరీరములు వేరువేరుగా భిన్న భిన్న ఆకృతి కలిగి ఉన్నప్పటికీ ఆ ఉపహితమై ఉన్నటువంటి చైతన్యం మాత్రం అనుస్యూతముగా ఒకటే అయి ఉన్నది. అట్టి ఆత్మ అనేటువంటిది బ్రహ్మము కంటే భిన్నము కాదు. అందుచేత భేదభావనాత్ సోహమిత్యసౌ, భేదభావనాత్ జీవేశ్వరులకు భేదత్వం కలగజేసి ఆ భేదభావనగా చూసేటువంటి దానికంటే సోహమిత్యసౌ, సోహం ఇతి అసౌ, ఆ బ్రహ్మమే ఈ ప్రత్యేగాత్మ, అయం ఆత్మ బ్రహ్మ, ఈ ప్రత్యేగాత్మయే ఆ బ్రహ్మము అనేటువంటి భావనాభిద పావనీమత. అలాంటి ఆ భావన సర్వోత్తమమై ఉన్నటువంటి భావన. తరుణివేషంబుగై కొన్న పురుషుడరయ, పురుషుడగుగాక పరికింప తరుణియగునే, జీవభావంబు చేదోచు కేవలాత్మ, ఆత్ముడగుగాక పరికింప జీవుడగునే. తరుణి వేషంబుగై కొన్న పురుషుడరయ, ఒక పురుషుడు తరుణి వేషము, స్త్రీ వేషాన్ని వేసి నాట్యం చేస్తున్నప్పుడు చూసేటువంటి వారికి స్త్రీగానే భాషిస్తాడు. ఆ తర్వాత వేషం కాస్త విప్పేసినప్పుడు పురుషుడు అనేటువంటి ఉనికిలో భాషిస్తాడు. అదే ప్రకారముగా ఈ జీవుడు అనేది కూడా ఒక వేషధారణ, అవిద్య అనేటువంటి యొక్క వేషధారణ. జ్ఞానము ద్వారా అవిద్య తొలగింపజేయబడితే ప్రత్యేగాత్మయే
భాషిస్తుంది. అట్టి ఆ ప్రత్యేగాత్మయే అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మ బ్రహ్మము కంటే భిన్నము కాదు అనేటువంటి అభేద భావన కలిగి ఉండటమే సర్వోత్తమై ఉన్నటువంటి భావన, అద్వైత భావన. తత్వమసీవుపదేశవాక్యమే తరచుగా మదిలో తలచండి, తత్పదత్వం పదలక్ష్యార్థములను తారతమ్యమే తెలియండి, వాక్యార్థంబులకైక్యమొదవదు ఒప్పుగ మదిలో తలచండి, లక్ష్యార్థంబులు ఏకమగును ఇది లక్షణ వాక్యం కనరండి, తత్వమసీవుపదేశవాక్యమే. బింబం ఒకటే చూడండి ప్రతిబింబములెన్నో తలచండి, బింబమెన్నడూ చెడదండి ప్రతిబింబ రూపులే సున్నండి. ఆ బ్రహ్మమునందు ఉపాధి కారణముగా జీవులుగా లోకంలో భాషిస్తూ ఉన్నాయి. ఆ అవిద్యనే తొలగిపోయినట్లయితే ఆ ప్రతిబింబం అనేటువంటి యొక్క జీవత్వం పోతుంది. బింబమగు ఆ బ్రహ్మమే ప్రత్యేగాత్మగా భాషిస్తుంది. అందువల్ల ప్రత్యేగాత్మకు పరమాత్మకు భేదం లేదు. తద్వజీవత్వం బ్రహ్మణి తద్వజీవత్వం, యద్వత్తో ఏ చంద్రద్విత్వం యద్వన్ముకురే ప్రతిబింబత్వం, తద్వజీవత్వం బ్రహ్మణి తద్వజీవత్వం. రజ్జౌ యత్వతో రజతమయత్వం, రజ్జౌ యత్వత్పణిదేహత్వం, శుక్తౌ యద్వతో రజతమయత్వం, రజ్జౌ యద్వత్పణిదేహత్వం. శుక్తౌ యద్వతు ముచ్చెపుచ్చెపయందు వెండి అనే భావన తోస్తుంది. తీరా చూస్తే అక్కడ వెండి లేదు, కేవలం ఆ ముచ్చెపుచ్చెపయందు రజతం అనేది వెండిగా భాషించింది. రజ్జౌ యద్వతు పణిదేహత్వం, భ్రాంతి కాలములో త్రాటి యందు సర్పం అనే భావం కలుగుతుంది. ఆ భ్రాంతి జ్ఞానం తొలగిపోతే సర్పం అనే భావం లేదు, త్రాడే అన్నటువంటిది వాస్తవం తెలియబడుతుంది. అట్లా అజ్ఞానం ఉన్నంత వరకు జీవుడు అనే భావన తోస్తుంది. అజ్ఞానం కాస్త తొలగిపోయిందా అంటే అక్కడ జీవుడు లేడు, కేవలం బ్రహ్మమే ఉంటుంది. అందువల్ల తద్వజీవత్వం బ్రహ్మణి తద్వజీవత్వం. భేదభావనాతు సోహమిత్యసౌ భావనాభిద పావనీమత. భావశూన్య సద్భావ సుస్థితి భావనా బలాతు భక్తి ఉత్తమా. భావశూన్య సద్భావ సుస్థితి, వ్యక్తులలో మూలా విద్య కారణంగా రెండు భావాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటినే అసత్వాపాదకావరణము, అబానాపాదకావరణము అన్నారు. అసత్వాపాదకావరణం అంటే దేవుడు లేడు అంటాడు, నాస్తిక భావాలు కలిగి ఉంటాడు. ఈ అసత్వాపాదకావరణం అనేది మహాత్ముల ద్వారా తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేసినట్లయితే అసత్వాపాదకావరణం తొలగిపోతుంది. తొలగిపోయి బ్రహ్మము ఉన్నాడు, బ్రహ్మము ఉన్నది, భగవంతుడు ఉన్నాడు అనేటువంటి భగవంతుని యొక్క అస్తిత్వ భావం ఏర్పడుతుంది. గురువు ద్వారా బ్రహ్మోపదేశాన్ని పొంది అంతర్ముఖుడై ధ్యానము ద్వారా అపరోక్షానుభవాన్ని పొందినట్లయితే అట్టి వానికి అబానాపాదకావరణం పోతుంది. అబానం అంటే నాకు భగవంతుడు తెలియబడలేదు అన్నటువంటి భావన. అది అంతర్ముఖుడై పయనించేటువంటి వాడు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి త్రివిధ అవస్థలు దాటి 4వ యోగ సమాధిని పొంది ఉన్నటువంటి వారికి ఆ భావన పోతుంది. నిషేధే కృతే నేతి నేతీతి వాక్యైః సమాధిస్థితానాం అవస్థాత్రయాతీతం అద్వైతం ఏకం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి. నిషేధే కృతే నేతి నేతీతి వాక్యైః సమాధిస్థితానాం అవస్థాత్రయ
అతీతం అవస్థాత్రయ, త్రయ అంటే మూడు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఈ మూడు అవస్థలకు అతీతముగా ఉన్నటువంటి నాలుగవ దానిని కూటస్థ స్థితి, దాన్ని యోగ సమాధి అంటారు. అంటే ఆ యోగ సమాధి పొంది ఉన్నటువంటి వారికి అహం బ్రహ్మాస్మి అన్నటువంటి సర్వాజ్ఞ భావన ఏర్పడుతుంది. అట్టి వారికి అభానాపాదకావరణం తొలగిపోతుంది. అందుచేత ఈ లోన ఉన్నటువంటి మూలా విద్య, బయట ఉన్నటువంటి తూలా విద్య, ఈ తూలా విద్య అనేది బయట ఉన్నటువంటి వ్యావహారిక వస్తువుల్ని మరుగు చేసి ప్రాతిభాషిక వస్తువులను ఉనికిగా తెలియజేసేది తూలా విద్య. అనగా భ్రాంతి కాలమునందు త్రాడు ఉంటే ఆ త్రాటి యందు పాము యొక్క భావన పుట్టింపజేస్తుంది తూలా విద్య. ప్రకాశ సహకారముతో ఆ త్రాటి యొక్క స్వరూపాన్ని గుర్తించినట్లయితే పాము అన్న భ్రాంతి తొలగిపోతుంది. అట్లాగా అంతర్ముఖ వృత్తి ద్వారా అపరోక్షానుభవాన్ని పొంది జ్ఞానం ద్వారా లోన ఉన్నటువంటి అజ్ఞానమును, మూలా విద్యను తొలగింపజేసినట్లయితే అట్టి వారికి బ్రహ్మభావన భాషిస్తుంది. తత్కారణంగా మూలా విద్య తొలగింపజేయబడి వారికి బ్రహ్మభావం ఏర్పడుతుంది. అంతవరకు ఈ మూలా విద్య అనేది ఉన్నంత వరకు వారికి అసత్వాపాదకావరణము, అబానాపాదకావరణం రెండు భాషిస్తాయి. ఈ యొక్క భావనయే భావశూన్య, ఈ నాస్తిక భావన కలిగి దేవుడు లేడు అనేటువంటి భావన తొలగింప చేసుకుని సద్భావ సుస్థితి వాయురోధనాత్తులీయతే మనః జాలపక్షివత్తు రోధ సాధనం. జాలపక్షివత్తు రోధ సాధనం, పక్షులను వలవేసి పడతారు, బంధిస్తారు. అట్లాగా పక్షిలాగా ఎగిరిపోయేటువంటి యొక్క మనస్సును కూడా ఈ ప్రాణబంధనాత్, ఈ ప్రాణాయామం అనగా ప్రాణ సాధన, హంస యొక్క హంస సాధన, దాని యోగ సాధన అన్నారు. ఆ హంసయోగము ద్వారా మనసు అనేటువంటి యొక్క వస్తువును కూడా ఎగిరిపోనివ్వకుండా దాన్ని కట్టివేయాలి. మనస్సుకు లోబడ్డామా అనేక ప్రమాదాలలో పడవేస్తుంది. మనస్సు మనకు లోబడి ఉన్నదా, జీవితంలో సుఖశాంతులుగా జీవించవచ్చు, సుఖశాంతితో జీవించవచ్చు. మనస్సే మానవునికి అనేక రకాలుగా దుఃఖాలకు హేతువు చేస్తుంది. మౌనము నీ భాష ఓ మూగ మనస, మౌనము నీ భాష ఓ మూగ మనస, తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, కళ్ళలు కాగానే కన్నీరవుతావు. మౌనము నీ భాష ఓ మూగ మనస, చీకటి గుహ నీవు, చింతల చెలి నీవు, నాటక రంగానివే మనసా, తెగిన పతంగానివే. ఎందుకు వగచేవు, ఎందుకు వలచేవు, ఏమైపోయేవు, ఏమై రగిలేవు, ఏమైపోయేవు, ఎందుకు రగిలేవు. మౌనము నీ భాష, కోర్కెల గూడు నీవు, కూరిమి చెలి నీవు, ఊహల ఉయ్యాలవే మనసా, మాయల దయ్యానివే. ఇన్ని విధాలుగా మానవుల్ని తిప్పలబెట్టి దుఃఖసాగరములో ముంచివేసేటువంటి వస్తువు మనస్సు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్, ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. తన మనస్సు తనకు వశమై ఉన్నట్లయితే అట్టి ఆ మనసు ద్వారా సుఖాన్ని, శాంతిని, ఆనందాన్ని, మోక్షాన్ని పొందవచ్చు. తన మనస్సుకు తను వశమయ్యాడా దుఃఖాన్ని, బాధలు, వేదనయే పొందటం అవుతుంది. వాయురోధనాత్తులీయతే మనః జాలపక్షివత్తు రోధ సాధనం. ఆ విధముగా
హంస ప్రక్రియ ద్వారా, హంస సాధన ద్వారా, సోహంభావ ధ్యానము ద్వారా మనస్సుని అంతర్ముఖము చేసి ఆత్మలో లయింప చేయవలసి ఉంటుంది. నష్టమానస ఉత్కృష్టయోగినః కృత్యమస్తి కిం స్వస్థితిం యతః. నష్టమానసః ఉత్కృష్టయోగినః, ఎవరైతే యోగాభ్యాసము ద్వారా మనస్సుని యోగ సమాధిని పొందింపజేస్తారో అట్టి వారికి ఏ విధమైనటువంటి యొక్క విధి విధానం, కర్మ కార్యకలాపములు వాళ్లకు ఉండవు. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఆత్మ ఆనందాన్ని పొందేవారికి, ఆత్మలో రమించేవారికి, ఆత్మ యందే తృప్తిని పొందే వాళ్లకు తస్య కార్యం న విద్యతే, ఏ విధమైనటువంటి యొక్క కార్యకలాప విధానం వాళ్ళకి ఉండదు. నిరంతరముగా బ్రహ్మమునందే రమిస్తూ ఉంటారు. నష్టమానసః ఉత్కృష్టయోగినః, అట్టి ఆ మనస్సు అనేది నష్టమైపోవాలి, అనగా బ్రహ్మములో లీనమైపోవాలి. అలాంటి వారికి ఏ విధమైనటువంటి యొక్క విధానం, కర్మకర్తృత్వ విధానం వాళ్ళకి ఉండదు. వృత్తయః తు అహం వృత్తిం ఆశ్రితాః వృత్తయః మనః విద్ధి అహం మనః. మనస్సే అహంకారం, అహంకారమే మనస్సు. అంతఃకరణం అంటారు, అనగా లోన ఉండి పనిచేసేటువంటి పనిముట్టు ఒక్కటే. అది వృత్తి భేదాన్ని బట్టి పేర్లు మారుతూ ఉంటుంది. సంకల్ప వికల్పాత్మికం మనః, సంకల్పములు చేసేదిగా ఉన్నప్పుడు మనస్సు అంటారు. నిశ్చయాత్మికం బుద్ధి, నిశ్చయం చేసేదిగా ఉంటే బుద్ధి అంటారు. అభిమానం అహంకారం, అభిమానించేదిగా ఉన్నట్లయితే అహంకారం అంటారు. గ్రహించేదిగా ఉంటే చిత్తము అంటారు. వృత్తి భేదాన్ని బట్టి దాని 4 పేర్లు ఏర్పడ్డాయి. వృత్తయః తు అహం వృత్తిం ఆశ్రితాః. వృత్తయః, మనస్సులో ఉన్నటువంటి వృత్తులు 5 రకాలు అని చెప్పని పతంజలి మహర్షి బోధిస్తాడు. పంచతయ్యః క్లిష్టా అక్లిష్టాః వృత్తయః పంచతయ్యః. ఏమిటి 5 రకాల వృత్తులు అని చెప్పనగా ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర స్మృతి పంచవృత్తయః. ఈ పంచవృత్తులు ఈ మనస్సు యందు ఉన్నాయి. అవి ప్రమాణము, విపర్యయము, వికల్పము, నిద్ర, స్మృతి అనేటువంటి. ఈ మనస్సు అనేటువంటిది ఏదో ఒక వృత్తిలో ఉంటుంది. ప్రమాణ వృత్తిలో ఉంటుంది, లేదా విపర్యయ వృత్తిలో ఉంటుంది, అది కాకపోతే వికల్ప వృత్తిలో ఉంటుంది, అది కాకపోతే స్మృతి వృత్తిలో ఉంటుంది, అది కాకపోతే నిద్రా వృత్తిలో ఉంటుంది. ఈ విధంగా ఏదో ఒక వృత్తిని అవలంబించి ఉండేటువంటి యొక్క తత్వం మనస్సులో ఉన్నది. ఈ పంచవృత్తులు లేకుండా చేయటాన్నే నివృత్తి అని చెప్పని అంటారు. వృత్తయః తు అహం వృత్తిం ఆశ్రితాః. ఇవన్నీ కూడా అహం 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 అనే వృత్తి, దాన్ని అహంకారము అంటారు. మహాత్ములలో ఉండేది బ్రహ్మాకారం, అహం బ్రహ్మాస్మి అంటారు వారు. సామాన్యులలో ఉండేటువంటిది విషయాకారం, దాన్నే అహంకారం అంటారు. కర్ అంటే చేయుట, నేను చేస్తూ ఉన్నా, నా వల్ల అవుతున్నది, నేను లేకపోతే ఇది కాదు అనేటువంటి అహం వృత్తిని ఇటు ఇంద్రియముల యందు దేహమునందు వ్యవహరింప చేయటం చేత దాన్ని అహంకారము అన్నారు. అహం అనేటువంటిది అస్తిత్వపు లక్షణం. అహం, నేను ఉన్నాను. ఈ ఉనికి తత్వముతో ఉన్నటువంటి యొక్క ఇది లేకుండా పోయే అవకాశమే లేదు, ఉంటుంది. ఆ అహం అనేది మహాత్ముల యందు అహం బ్రహ్మాస్మిగా ఉంటుంది. ఈ అహం అనేది అజ్ఞానుల యందు అహంకారముగా ఉంటుంది. ఈ కర్తృత్వపు ప్రక్రియను తీసివేసినట్లయితే, అనగా దేహేంద్రియ వ్యవహారము, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నెట్టివేసినట్లయితే కేవలం క్రియారహితమై ఉన్నటువంటి స్థితి ఏర్పడుతుంది. దానినే మాండూక్యోపనిషత్తులో ప్రపంచోపశమం
శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ. స ఆత్మ, అదే ఆత్మ. ప్రపంచోపశమం, ప్రపంచ ఉపశమం అన్నాడు. ప్రపంచ ఉపశమం అని చెప్పినంటే పంచ అంటే 5. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి 5. ప్రపంచం అనగా ఆకాశ పంచకం, జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. వాయు పంచకం వ్యాన, ఉదాన, సమాన, ప్రాణాపానములు. అగ్ని పంచకం శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణం. జల పంచకం శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు. పృథివీ పంచకం వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయు. ఇవే ప్రపంచం అంటే. పంచభూతముల యొక్క విభజనను బట్టి 20 తత్వాలుగా ఏర్పడటాన్ని ప్రపంచము అంటారు. ప్రపంచ ఉపశమం, ఈ విధముగా వీటితో కూడి ఉండేవాడు జీవుడు. ఈ జ్ఞాతయగు జీవుడు వ్యానవాయువుతో సంబంధం పడి శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దమును విని వాగేంద్రియంతో మాట్లాడతాడు. ఈ జ్ఞాతయగు జీవుడు మనసుతో సంబంధం పడి ఉదాన వాయువుతో కలిసి త్వగేంద్రియం ద్వారా స్పర్శన గ్రహించి పానేంద్రియం ద్వారా ఆనాదానం చేస్తూ ఉంటాడు. ఈ జ్ఞాతయగు జీవుడు అహంకారముతో కలియగానే సమాన వాయువుతో సంబంధం పడి శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దమును గ్రహించి చక్షురేంద్రియం ద్వారా దృశ్యాన్ని చూసి పాదేంద్రియం ద్వారా గమనాగమనం చేస్తూ ఉంటాడు. ఈ జ్ఞాతయే చిత్తముతో కలియగానే ప్రాణవాయువుతో సంబంధం పడి త్వగేంద్రియం ద్వారా స్పర్శన గ్రహించి విసర్జిస్తూ ఉంటాడు. ఈ ప్రకారముగా చేసే వ్యవహారం, జీవుని యొక్క వ్యవహారం, ఇదంతా కూడా యోగ సమాధిలో లయింప చేయటాన్నే ప్రపంచ ఉపశమం. యోగ సమాధి యందు ఏవి కూడా ఉండవు. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు మొత్తం లయమైపోవటమే ప్రపంచ ఉపశమం. ఉపశమం అయినప్పుడు ఆ తర్వాత ఉన్నటువంటిది శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే. కేవలం ఆ బ్రహ్మమే తానై ఉంటాడు. అట్టి ఆ మహనీయుడు అహం బ్రహ్మాస్మి అంటాడు. ఆ తత్వానుభవం పొందనంత వరకు, భ్రాంతులతో మునిగి ఉన్నంత వరకు ఆ అహం అనేది బహిర్ముఖమై దేహేంద్రియ సంఘాతముతో చేరి అహంకారముగా ఉంటుంది. కనుక అటు తిరిగితే బ్రహ్మాకారమై ఉంటుంది, ఇడు తిరిగితే విషయాకారమై ఉంటుంది. వృత్తయః తు అహం వృత్తిం ఆశ్రితాః. ఈ వృత్తులు అన్నీ కూడా ఈ అహం అనేటువంటి ఒక వృత్తిని ఆశ్రయించున్నాయి కాబట్టి దాన్ని అహంకారముగా అన్నారు. వృత్తయః మనః విద్ధి అహం మనః. విగ్రహేంద్రియ ప్రాణధీతమః నాహం ఏకం ఏకసత్తు తజ్జడం హి అసత్తు. విగ్రహేంద్రియ ప్రాణధీతమః నా అహం. విగ్రహం అనగా శరీరం, ఇంద్రియములనగా జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు, ప్రాణవాయువులు, ధీతమః బుద్ధి, తమస్సు అన్నీ కూడా నా అహం నేను కాదు. ఇవేవి నేను కాదు, ఇవన్నీ కూడా నాకు దృశ్యములుగా గోచరిస్తూ ఉన్నాయి. నా మనస్సు, నా బుద్ధి, నా తెలివి, నా శరీరము ఈ ప్రకారముగా నాకు తెలియబడేటువంటివిగా ఉన్నాయి, నాకు దృశ్యములుగా ఉన్నాయి. వాటికంటే వేరై ఉన్నటువంటి యొక్క వస్తువే నేను, అహం. సత్తు చిత్తు, ఆ వస్తువే ఏకం సత్తు. ఏకం సత్తు, ఏకమై ఉన్నటువంటి యొక్క సత్పదార్థము, స్వప్రకాశము, ఆనందాత్మికము. తజ్జడం హి అసత్తు, ఆత్మ కంటే భిన్నముగా భాషించేవి అన్నీ కూడా అసత్తు. అనగా ఒకప్పుడు భాషిస్తాయి, మరొకప్పుడు ఉండవు, కేవలం మిథ్యా మాత్రము. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరివేదన. పుట్టక ముందు దేహము లేదు,
పుట్టిన తర్వాత ఈ దేహానికి రూపం కల్పన చేశాం, నామం ఏర్పాటు చేశాం, వ్యవహరిస్తూ ఉన్నాం. మరణించిన తర్వాత దీని ఉనికే ఉండదు. కనుక ఒకప్పుడు లేదు, మధ్యలో భాషించింది, మరొకప్పుడు లేకుండానే పోతుంది. ఈ పోయేటువంటి విధానం అంతా అనాత్మ యందు ఉంటుంది. ఆత్మ అనేది ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి ఆ ఉన్నటువంటి ఏకం సత్తు, ఏకమై ఉన్నటువంటి సద్దు వస్తువే నేనై ఉన్నాను. ఈశ జీవయో వేషదాభిదా సత్వభావతః వస్తు కేవలం సత్వభాసతః వస్తు కేవలం. ఈశ జీవయో వేష జీవేశ్వరులు ఇద్దరు కూడా వేషధారణ గలవారు. అవిద్యా మాయల చేత వేషధారణ ఉన్నది. అవిద్యా మాయలు రెండు కనుక పోయినట్లయితే కేవలం ఒక్క వస్తువే మిగులుతుంది, అదే సత్వభాసతః సద్వస్తువు. అవిద్యా మాయ విశేషణములుగా గల చైతన్యమే జీవేశ్వరులు. అవిద్య మాయ ఉపహితములై ఉన్నటువంటి చైతన్యమే ప్రత్యేగాత్మ పరమాత్మ. అవిద్య మాయలు ఈ విశేషణంగా గల ఉన్నటువంటి రెట్టిని కూడా జ్ఞానము ద్వారా తొలగింపజేసినట్లయితే కేవలం సత్వభాసతః సద్దు వస్తువే మిగిలి ఉంటుంది. కనుక జీవేశ్వర భావన కేవలం అవిద్యా సంబంధ కల్పన వల్ల ఏర్పడింది. జ్ఞానవర్జిత అజ్ఞానహీనచిత్ జ్ఞానమస్తి కిం జ్ఞాతుమంతరం. జ్ఞానవర్జిత అజ్ఞానహీనచిత్ వృత్తులలో విషయ జ్ఞానము లేనిది, అజ్ఞానం కూడా లేనిది, చిత్ జ్ఞానం మాత్రమే ఎల్లప్పుడూ ఉండేది. జ్ఞానవర్జిత అజ్ఞానహీనచిత్ జ్ఞానము ద్వారా అజ్ఞానమును పోగొట్టినట్లయితే కేవలం జ్ఞానం అస్తి కిం జ్ఞాతుం అంతరం. అప్పుడు జీవేశ్వరుల యొక్క భావన భేదభావన తొలగిపోయి కేవలం ఆత్మభావనయే సిద్ధిస్తుంది. అందుచేత జీవుడుగా ఉన్నంత వరకు ఈ లోకములో ఈ భవబంధ ప్రవాహము తప్పదు, దుఃఖములు తప్పవు. నది ప్రవాహమైపోతూ ఉన్నది. యాత్రికుడు ప్రశ్న వేశాడు, అమ్మా గంగా ఎక్కడికి నీ ఉరుకు పరుగు అని ప్రశ్న వేస్తే, నాయనా నా యొక్క స్వస్థలం సముద్రం, సముద్రం నుండి వేరై సూర్య భగవానుని యొక్క తీక్షణతకు వేరై అనంతాకాశమునందుండి అక్కడి నుంచి వర్షరూపముగా వర్షించాను. చిన్న చిన్న బిందువులు కలిసి ఒక నదిగా ఏర్పడి ప్రవాహ రూపముగా పోతూ ఉన్నాను. స్వస్థలముకు సముద్రుణ్ణి చేరనంత వరకు నా యొక్క ఈ భిన్నత్వము, ఈ పరుగు తప్పదు. నదిగా ఉంటాను. సముద్రం చేరిన తర్వాత సంపూర్ణ భావన కలిగి ఉంటాను. సముద్రము కంటే భిన్నముగా ఉన్నంత వరకు గంగా, యమున, కావేరి, తుంగభద్ర, నర్మద ఇవన్నీ కూడా పేర్లు కలిగి ఉంటాయి. పరిచ్ఛన్న భావనతో ఉంటాయి. అవిశ్రాంతం పరుగులు తీస్తూ ఉంటాయి. సముద్రంలో చేరిన తర్వాత గంగా, యమున, కావేరి, తుంగభద్ర అనే పేర్లు ఏవీ లేవు. ఒక్క సముద్రం మాత్రమే ఉంటుంది. అనంతమై, అగాధమై, పరిపూర్ణమై, నిశ్చలమై, నిర్మలమై, స్వచ్ఛమై, శుద్ధమై ఉంటుంది సముద్రం. అట్లాగా ఈ జీవుని యొక్క ప్రయాణం కూడా బ్రహ్మములో చేరనంత వరకు ఈ కాల ప్రవాహములో అనేక జన్మలు దాలుస్తూ పరుగులు తీస్తూ ఉంటాడు. అవిశ్రాంతం పరుగులు తీస్తూ ఉంటాడు. అశాంతిగా, దుఃఖముతో, బాధలతో ఉంటాడు. ఈ విధముగా పయనించేటువంటి పరిచ్ఛిన్న భావంతున్నటువంటి జీవుడు అంతర్ముఖుడై బ్రహ్మమును చేరినట్లయితే అల్పజ్ఞుడై, కించిజ్ఞుడై, పరిచ్ఛిన్నుడై, రాగద్వేషముల గలవాడై, వ్యామోహముల గలవాడై, దుఃఖముతో ఉన్నటువంటి ఈ జీవత్వపు లక్షణాలు మొత్తం తొలగిపోయి ఆ బ్రహ్మత్వపు పరిపూర్ణ భావన సిద్ధిస్తుంది.
ఆపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రం ఆపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిం ఆప్నోతి సశాంతిం ఆప్నోతి. యద్వత్ ఏ ప్రకారముగా నదులన్నీ కూడా పైనుంచి సముద్రాన్ని చేరి సముద్ర భావాన్ని సంపూర్ణ భావాన్ని పొందాయో అట్లాగా జీవులు కూడా బ్రహ్మములో చేరినప్పుడు బ్రహ్మభావన బ్రహ్మ ఉనికిని పొంది ఆనందాన్ని పొందగలుగుతారు. అట్టి పరిపూర్ణ జీవన్ముక్త స్థితి విదేహముక్త స్థితి పొందటమే మానవ జన్మ యొక్క పరమావధి. అలాంటి పరిపూర్ణ భావన జ్ఞాన భావన మహర్షియగు రమణ భగవానుల వారు ఉపదేశ సారము ద్వారా మనకు చక్కటి జ్ఞాన సారాన్ని అద్వైత భావాన్ని అందించాడు. అట్టి ఆ పరిపూర్ణ భావన అందించినటువంటి ఆ మహర్షుల వారికి ప్రణమిల్లుతూ ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.